అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ సాయిరామ్, చిన్నపిల్లల డాక్టర్‌ని. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే జ్వరం అండి. ప్రపంచం మొత్తం మీద జ్వరం రాని మనిషి అంటే ఎవరు ఉండరు. ఇంకా చెప్పాలంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడానికి గల ప్రధానమైన కారణాల్లో ఒకటైనటువంటి జ్వరం గురించి జనరల్ పీపుల్‌కి అవేర్‌నెస్ చాలా తక్కువగా ఉంటదండి. అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో అసలు జ్వరం ఎందుకొస్తుంది? జ్వరం అనేది మంచిదా? చెడ్డదా? అనేది తెలుసుకుందాం. జ్వరం గురించి మాట్లాడే ముందు మన శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గా ఎంత ఉంటదో తెలుసుకుందామండి. మన శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటదని గుర్తుపెట్టుకోండి. లేదా ఫారెన్ హీట్‌లో చెప్పాలి అంటే 98.6 డిగ్రీలు ఫారెన్ హీట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడు ఒక నంబర్ లానే ఉండదు. ఒక రేంజ్‌లో ఉండొచ్చు. ఒక 0.6 ఎక్కువైనా ఉండొచ్చు. 0.6 తక్కువైనా ఉండొచ్చు. అది నార్మల్‌గా మెయింటైన్ అవ్వాలి అంటే మన బ్రెయిన్‌లో ఒక సెంటర్ ఉంటదండి. దాన్ని థర్మో రెగ్యులేటరీ సెంటర్ అంటారు. అది మన మెదడులోని హైపోథాలమస్ అనే ఒక ఏరియా దగ్గర ఉంటదనమాట. మనకి జ్వరం వచ్చిందని ఎప్పుడు అనిపిస్తది? శరీరం బాగా కాలిపోతా ఉంది. దాంతో పాటు మన కోర్ టెంపరేచర్ అనేది 100.4 డిగ్రీలు ఫారెన్ హీట్ కంటే ఎక్కువైపోయింది. లేదా సెల్సియస్‌లో చెప్పాలంటే 38 డిగ్రీల కంటే ఎక్కువ పెరిగిపోతుంది అంటే మనకి జ్వరం వచ్చింది అనుకోవచ్చు. జ్వరం మనకి ఎలా వస్తదో మీకు చెప్పడానికి నేను ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటానండి. అదేంటంటే మన రక్షక భటులు అంటే మన సోల్జర్స్. ఎవరైనా వేరే దేశం వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చేస్తున్నారు. లైక్ చైనా వాళ్ళవ్వచ్చు, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళవ్వచ్చు. ఎవరైనా యుద్ధం చేయడానికో, లేకపోతే బోర్డర్ దాటి లోపలికొచ్చేస్తున్నారు. లేకపోతే వాళ్ళ విమానాలు కానీ, డ్రోన్స్ కానీ లోపలికొస్తున్నాయి బోర్డర్ దాటి అంటే మన సైనికులు అలర్ట్ అయిపోతారు. డైరెక్ట్‌గా వాళ్ళపైన కాల్పులు జలుపుతారు. దాంతో పాటు సుపీరియర్‌కి కమ్యూనికేట్ కూడా చేస్తారు. ఇట్లా బోర్డర్స్‌లోకొచ్చారు. సిస్టమ్‌ని మొత్తం ఒకసారిగా యాక్టివేట్ చేయండి అంటారు. ఆ మొత్తానికి రీజన్ ఏంటి? వాళ్ళని తొందరగా చంపేయాలి. లేకపోతే బయటికైనా పంపించేయాలి. అది మెయిన్ రీజన్. సేమ్ అంతే మన బాడీలో కూడా ఏదైనా బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ గానీ వాటెవర్ ఏమన్నా సరే ఏదైనా పాథోజన్ లోపలికొస్తుంది అంటే మన బాడీలో నుంచి రక్తం లోపలికొస్తుంది అంటే మన రక్తంలో కూడా రక్షక భటులుంటారు. తెల్ల రక్త కణాలు అనుకోండి. వాళ్ళేం చేస్తారు? వచ్చిన వాళ్ళని వచ్చినట్లు మింగేసి చంపేయడానికి ట్రై చేస్తారు. దాంతో పాటు ఆ సోల్జర్స్ ఏం చేస్తారు అంటే ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటామనమాట. వాటిని రక్తంలోకి వదిలేస్తూ ఉంటారు. ఆ రక్తం అనేది మన బ్రెయిన్‌కి కూడా వెళ్తది. మన బ్రెయిన్‌లో ఉన్న థర్మో రెగ్యులేటరీ జోన్‌కి అది అర్థమైపోద్ది. మన శరీరంలోకి ఎవరో దొంగలొచ్చున్నారు. వాళ్ళని మనం చంపేసేయాలి. లేకపోతే మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తది అని. అప్పుడు ఆ థర్మో రెగ్యులేటరీ జోన్ ఏం చేస్తది? మన టెంపరేచర్‌ని ఒక్కసారిగా పెంచేస్తదనమాట. ఆ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే దానివల్ల టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటది. ఆ టెంపరేచర్ పెరగడం అనేది ఒక డిఫెన్స్ మెకానిజం అండి. అంతేగాని జ్వరం అనేది ఒక పెద్ద జబ్బు ఏం కాదు. మన సోల్జర్స్ కూడా చూసుకోండి. ఎప్పుడైనా వాళ్ళు సిగ్నల్స్ ఇస్తున్నారు. ఆ సిగ్నల్స్ ఇచ్చి ఒక్కసారిగా డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది అంటే డిఫెన్స్ మెకానిజం యాక్టివేట్ అవ్వడం అనేది జబ్బు కాదు. కారణం ఏంటి? అక్కడి నుంచి ఎవరైనా దొంగలు మనకు లోపలికొచ్చారు అంటే డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. ఓకే. ఒకవేళ నీ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ లేదు అనుకోండి, ఆ దొంగలంతా వచ్చేసి ఏం చేస్తారు? ఆ ఏరియాని మొత్తం ఆక్రమించేసుకోవచ్చు. సేమ్ అట్లానే మన బాడీలో కూడా ఏమైనా బాక్టీరియా, వైరస్ ఏమైనా వస్తున్నాయి అంటే మన డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్‌గా ఉంది కాబట్టి మనకు జ్వరం వస్తుంది. మనకు జ్వరం రావడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి అంటే ఉన్నాయి. ఒకటేంటంటే మన శరీరం నార్మల్‌గా లేదు. ఏమైనా ఇన్ఫెక్షన్ రాబోతుంది అనే దానికి ఒక సూచనలాగా పనికొస్తది. మన బాడీ మనకే చెప్తుందనమాట. మొత్తం నార్మల్‌గా అయితే ఏం లేదు. ఏదో ఒక సంథింగ్ ఈజ్ అబ్‌నార్మల్ ఇన్ యువర్ బాడీ అని చెప్తదనమాట. అదే కాకుండా టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మన తెల్ల రక్త కణాలు మంచిగా పనిచేస్తాయన్నమాట. ఆ వచ్చిన బాక్టీరియాని మింగేసి చంపేయడానికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. అదే కాకుండా మన బి సెల్స్ ఉంటాయన్నమాట. ఆ బి సెల్స్ నుంచి యాంటీబాడీస్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇంకా ఏంటి ఇంత హై టెంపరేచర్‌లో కొన్ని సూక్ష్మజీవులు ఏమైతాయంటే అంత టెంపరేచర్‌లో అవి జీవించలేక చనిపోతూ కూడా ఉంటాయి. అందుకని మన బాడీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటదన్నమాట. జ్వరం రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. దాంట్లో ప్రధానమైన కారణం అనేది ఇన్ఫెక్షన్. అందుకోసమని ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నించాను. జ్వరం అనేది ఒక జబ్బు కాదు. కానీ జ్వరం రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటో అది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చామంటే మంచిగా ఉంటది. కానీ చిన్న పిల్లల్లో జ్వరం రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు సెల్ఫ్ లిమిటింగ్ గానే ఉంటాయి. అంటే వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. ఒక 2 రోజులు, 3 రోజులు ఉండి. జ్వరం వచ్చిందంటే మీరంతట మీరే యాంటీబయాటిక్స్ తీసేసుకొని వేసుకోవడం అవాయిడ్ చేయండి. ఒకవేళ జ్వరం చాలా ఎక్కువగా వస్తూ ఉంది. దానివల్ల పిల్లలు చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అంటే పారాసిటమాల్ లాంటివి తీసుకొని వేసుకోవచ్చు.
అంతేకాని జ్వరం వస్తుందంటే డైరెక్ట్గా మీరు యాంటీబయాటిక్స్ వేసేసుకోవడానికి ప్రయత్నించద్దు. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. అలా అనిపిస్తే కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకో. థ్యాంక్ యూ.